హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. అయితే ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో ఇంక ఇవాళ నేనేమేమి రెసిపీస్ చేస్తున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. అలాగే షాపింగ్ వ్లాగ్ ఉంటుంది. మా అమ్మతో కలిసి బయటికి వెళ్ళాను అనమాట. సో ఏమేమి కొన్నాను అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంక ఇక్కడైతే ఇవాళ నేను సగ్గుబియ్యం సేమియా పాయసం చేస్తున్నాను. అది కూడా బెల్లంతో. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను బెల్లంతో ఎప్పుడు చేయలేదు పాయసము. అసలు చాలా బాగా వచ్చిందనమాట. సో ఎలా చేస్తున్నానంటే అవి లీటర్ పాలు. సో లీటర్ పాలల్లో నేను 1/2 లీటర్ వాటర్ వేసానండి. 1/2 లీటర్ వాటర్ ఎందుకు భారతి అంటే అందులోనే సేమియా వేసేస్తాను, అందులోనే సగ్గుబియ్యం కూడా వేస్తాను కాబట్టి లీటర్ పాలకి 1/2 లీటరు వాటర్ అయితే వేసి సిమ్లో పెట్టేశాను. పాలు అయితే బాగా మరగాలి. ఎంత మరిగితే పాయసం అంత టేస్టీగా ఉంటుంది. సో అందుకే వాటర్ ఎక్కువ వేస్తాను అనమాట. వాటర్ కనుక వేయలేదు అనుకోండి పాలన్నీ ఇంకిపోతాయి. అప్పుడు మనకి పాయసంలో పాలే ఉండవు. ఆ తర్వాత ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను. సో దోశల్లోకి ఎగ్ దోశ చేస్తున్నాను. సో మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఇవన్నీ ఎప్పుడు మీతో షేర్ చేసేదే కదా. కాకపోతే ఇవాళ మటన్ కర్రీలో పెద్దగా మసాలా ఏం లేదు. జస్ట్ ఉల్లిపాయ, నార్మల్ ఉప్పు, కారం, ధనియాల పొడి వీటితోనే చేశాను అనమాట. మామూలుగా కొబ్బరి మసాలా ఇట్లాంటివి వేస్తాను కదా. సో అవేమీ కాకుండా సింపుల్గా చేసేసాను. సో కుక్కర్లో అయితే మటన్ పెట్టేశాను. అదైతే ఒక 4-5 విజిల్స్ కనుక వచ్చేస్తే మనకి కూర అయిపోద్ది. అంటే ఇప్పుడు షేర్ చేసేదే కదా అని చెప్పేసి ఇంక రెసిపీ ఏం షేర్ చేయలేదు. ఇంక ఈ లోపల పిల్లలకైతే దోశలు వేసేస్తూ ఉన్నాను అనమాట. మధ్యాహ్నం అయితే బిర్యానీ చేశాను. యాక్చువల్గా ఇవాళ ఉలవచారు బిర్యానీ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఉలవలు నానాలి. సో అవి నేను మార్నింగ్ లేచి నానబెట్టాను. నైటే కనుక నానబెట్టేస్తుంటే ఎంచక్క ఉలవచారు చికెన్ బిర్యానీ రెసిపీ షేర్ చేసేదాన్ని. కాకపోతే ఇంకా ఉలవలు ఇంకా నానలేదని చెప్పేసి చేయలేదన్నమాట ఉలవచారు అయితే. సో చేసి పెట్టుకుంటే ఉలవచారు మనకి కొన్ని రోజులు తినొచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. బాగుంటుంది కదా ఉలవచారు. సో మీకు ఒక 2-3 డేస్లో మీకు షేర్ చేస్తానులేండి ఆ రెసిపీని. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి గుడ్డు దోశ. సో ఎప్పుడు మీకు తెలిసిందే కారము. సో అది ఎర్రకారము. ఎప్పుడు చెప్తాను కదా నెల్లూరు ఎర్రకారం అని. సో అదేసి గుడ్డు దోశ పోస్తే చాలా బాగుంటుంది. కొంతమంది ఏంటి అంటే కారప్పొడి వేస్తారు. చూడండి, ఎండు మిరపకాయలతోటి కారం పొడి చేస్తాం కదా, కారప్పొడి అది వేస్తారు. అది కూడా బాగుంటుంది. కానీ దానికంటే కూడా ఇలా ఈ కారమే చాలా బాగుంటుంది. ఇది వెల్లుల్లి కారం కదా, ఇది చాలా బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఉప్పు కారం కలిపి వేస్తారు. ఉప్పు కారం కంటే కూడా అయితే కారప్పొడి వేయండి, లేదు అనుకుంటే ఇలా వెల్లుల్లి కారంతో చేయండి. చాలా బాగుంటుంది గుడ్డు దోశ. నీచు వాసన లేకుండా చాలా బాగుంటుంది అనమాట. ఫస్ట్ అయితే ఇంక పిల్లలకి పెట్టేశాను. వాళ్ళు ఇంక ఎలాగో మటన్ తినరు కాబట్టి సో వాళ్ళకి పెట్టేశాను. ఇంక మేమైతే తినాలి. ఇంక ఈ లోపల పాలు చూడండి మంచిగా మరిగిపోయాయి. దాంట్లో అయితే సగ్గుబియ్యం వేసానండి. ఒక 50 గ్రాములు వేసాను అనమాట సగ్గుబియ్యం అంతే. సో ఇంక ఇక్కడైతే మటన్ కూడా ఉడికిపోయింది. ఇదిగోండి. సో దీన్ని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టేస్తాను. పక్క స్టవ్ మీద పెట్టేశాను అనమాట. అది ఇంకొంచెం దగ్గర పడితే కూర అయిపోద్ది. ఇక్కడ నేను పాలల్లోనే వాటర్ వేసేసాను కాబట్టి ఇంకా సపరేట్గా సగ్గుబియ్యానికి వాటర్ అయితే నేనేం వేయలేదు. ఎక్కువ వేయలేదండి. ఒక 50 గ్రాములు సగ్గుబియ్యం వేసాను అంతే. సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంది. ఇప్పుడు పాలని సిమ్లో పెట్టేసి జీడిపప్పు, సేమియా అయితే ఫ్రై చేసుకుంటున్నా. పాయసం కూడా చూపించాలా భారతి అని అనకండి. ఏంటంటే బెల్లంతో చేశాను కదా, సో అందుకని షేర్ చేస్తున్నాను. అయితే మామూలు రెగ్యులర్ బెల్లము పాలు విరిగిపోతాయండి. బ్లింకిట్లో అమ్ముతున్న బెల్లం అయితే అది ఆర్గానిక్ బెల్లం అనుకుంటా. కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది నార్మల్ బెల్లంతో కంపేర్ చేస్తే. అయినా అయితే అసలు పాలేం విరగట్లేదండి. ఎంచక్క మనం పంచదారకి బదులుగా ఈ బెల్లం పొడి వేసి అయితే చేసుకోవచ్చు అనమాట. అసలు ఎంత బాగుందో పాయసం అయితే. నేను ఫస్ట్ టైం అనమాట చేయడం బెల్లం పాయసం. నాకైతే చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. సో ఇదిగోండి, ఆల్రెడీ మనం వాటర్ వేసాం కాబట్టి ఇంకా సేమియాకి కావాల్సిన వాటర్ కూడా అందులోనే ఉంటుంది. అందుకే ఇంక నేనేం వాటర్ వేయలేదు. ఫస్టే వాటర్ వేసేసి పాలు బాగా మరిగించేసాను. తర్వాత సేమియా కూడా ఎంత వేసానంటే లీటర్కి నేను 150 గ్రామ్స్ మాత్రమే వేసానండి సేమియా. 50 గ్రామ్స్ ఏమో సగ్గుబియ్యం వేసాను, 150 గ్రామ్స్ ఏమో సేమియా వేసాను అంతే. జీడిపప్పు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. సో అదైతే వేసేసిన తర్వాత ఇలైచీ పొడి వేసేసి బెల్లం కూడా వేసేసి స్టవ్ అయితే ఆపాను. చల్లారిన తర్వాత ఇదిగోండి, ఇంకా అంటే అప్పుడే వేడిగా ఉన్నప్పుడే మా వాళ్ళు తిన్నారు. చాలా బాగుందని చెప్పారనమాట. సో నేను మార్నింగే చేసేసా, ఎందుకంటే అన్నం తినిన తర్వాత తింటారు కదా డెజర్ట్ లాగా అని చెప్పి. నిజంగా పాయసం అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇంక నుంచి నేను ఎప్పుడు పాయసం చేసినా బెల్లంతోనే చేయాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. సగ్గుబియ్యం ఇది మీరు చల్లారినా సరే పాయసం అనేది అంటే అలాగే ఉంటుంది. గట్టి పడిపోవడం, ముద్దగా అయిపోవడం అట్లా ఏమీ ఉండదన్నమాట.
ఆ తర్వాత ఇదిగోండి ఇవి వచ్చేసి ఉలవలు మార్నింగ్ లేచి నానబెట్టాను అనమాట. అంటే 7 ఆ టైంకి నానబెట్టాను. నైటే కనుక నానబెట్టేసి ఉంటే ఇది బాగా నానాలి. ఎంత నానితే మనకి అంత బాగా వస్తుందన్నమాట ఉలవచారు. సో ఇంక ఇప్పుడు అవి ఇంకా నానాలి. అందుకని చెప్పి నేనైతే చేయలేదు. అదే ఉలవచారు బిర్యానీ అయితే చేయలేదు. అవైతే నానబెట్టేసాను కాబట్టి ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రేపు చేస్తాను అనమాట. రేపు చేసినప్పుడు మీతో రెసిపీ షేర్ చేస్తాను. ఇంక ఇదిగోండి మటన్ కర్రీ. ఇంకా ఇందులో టమాటా వేయలేదు, కొబ్బరి, ఇంకా జీడిపప్పు పేస్టు, కొబ్బరి ఇట్లా ఏమీ వేయలేదు. ప్లెయిన్ ఉల్లిపాయ ఒకటే వేసి ఇంకా మేమైతే దోశలు వేసుకొని ఆ గ్రేవీతో, మటన్ గ్రేవీతోటి దోశలు తినేసాము. ఇంక ఇక్కడైతే బిర్యానీ చేస్తూ ఉన్నాను. సో బిర్యానీ ఎప్పుడు మీతో షేర్ చేసేదే కదా, ఇది రెగ్యులర్ బిర్యానీయే. నేను యాక్చువల్గా ఏదైనా కొత్తగా ట్రై చేద్దామని అనుకున్నాను. ఉలవచారు బిర్యానీ కాకపోయినా గోంగూర బిర్యానీ కానీ లేకపోతే ఆవకాయ బిర్యానీ కానీ ఇలాగా మళ్ళీ మా అమ్మకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఇంకా రెగ్యులర్ బిర్యానీయే చేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా మనం కొత్తవి చేసేటప్పుడు మనం చేసి అవి తిని గోంగూర బిర్యానీ బాగుంటుంది, కాకపోతే మా అమ్మకు నచ్చుతుందో లేదో అని చెప్పేసి ఇంక చేయలేదు. ఉలవచారు బిర్యానీ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం ఉలవచారు బిర్యానీ. ఇంకా అది కూడా ఇంకా అలా అయిపోయింది. ఇంకా సరేలే ఇంకెందుకు రిస్క్ చేయడము, ఏదో ఒకటి ఉంటే మళ్ళీ అది టేస్ట్ బాగాలేదనుకో. అసలే మా అమ్మకి బిర్యానీ అంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఆవిడేదో తినాలని తింటుంది అంతే. ఇంకాకపోతే ఇంకా పిల్లలు ఇష్టంగా బిర్యానీయే తింటారు కదా, అందుకని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేయలేక ఇంకా బిర్యానీయే చేసేస్తా ఉన్నా అనమాట. చికెన్ బిర్యానీ. పిల్లలు ఏంటి అంటే చికెన్ తినకపోయినా బిర్యానీ ఇష్టంగా తింటారు. ఇంకా మటన్ బిర్యానీ, ఇంకా వేరే ప్రాన్ బిర్యానీ అయితే అసలు అసలు టచ్ కూడా చేయరనమాట. వాళ్ళు తినరు, ఏడుస్తారు తెలిస్తే. అందుకని ఇంకా చికెన్ బిర్యానీ చేశాను. మా అమ్మ ఉండి ఇంకా పిల్లలకి ఏది ఇష్టమో అదే చేసేలా అనింది. ఇంక సరే అని చెప్పి ఇంకా ఎప్పుడూ చేసేలాగానే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇంకా ఉల్లిపాయలు వేసేసాను. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత చికెన్ వేసేసాను. స్పైసెస్ అన్నీ వేసేసి ఒక ప్యాకెట్ పెరుగు, ఎప్పుడూ చెప్పేలాగానే ఒక కేజీ రైస్కి ఒక ఫుల్ ప్యాకెట్ పెరుగు అయితే కావాలి. సో కమ్మదనం అంతా పెరుగులోనే వస్తుంది అనమాట. సో పెరుగు అంతా వేసేసి కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి చికెన్ని సిమ్లో పెట్టేస్తే అది చికెన్ కుక్ అవుతూ ఉంటుంది. పక్కన రైస్ కూడా పెట్టేశాను. సో రైస్ కూడా ఉడుకుతూ ఉంటుంది. సో చికెన్ 70% కుక్ అయిపోవాలి, రైస్ 70% కుక్ అయిపోవాలి. అప్పుడు రెండింటిని కలిపి దమ్ పెట్టేస్తే మనకి 15 మినిట్స్లో దమ్ పెట్టేసుకుంటే సరిపోతుందండి. అంటే 15 మినిట్స్ మనం సిమ్లో పెట్టేసి ఫోన్లో టైమర్ పెట్టేయండి. చాలామంది అడిగారు ఎగ్జాక్ట్గా టైం చెప్పండి, కానీ ఎగ్జాక్ట్గా టైము 15 మినిట్స్ సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి దమ్ ఉంచేసేయండి. అలాగా మీకు కరెక్ట్గా సెట్ అయిపోద్ది. అయితే 70% ఉడికిపోయి ఉండాలి రైస్, చికెను. అప్పుడు 15 మినిట్స్ అయితే సరిపోద్ది. ఒకవేళ 50 మినిట్స్ అంటే 50% కుక్ చేసుకున్నారనుకోండి 25 మినిట్స్ పడుతుంది. సో మీరు ఆ చికెన్ని, రైస్ని ఉడికించిన దాన్ని బట్టి టైం అనేది చూసుకోవాలన్నమాట. నేను 70% కుక్ చేసుకున్నాను కాబట్టి 15 మినిట్స్ అయితే సరిపోద్ది. దమ్ పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇదిగోండి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో అంటే ఎంత మనం ఎప్పుడు మీతో షేర్ చేసేదైనా సరే బిర్యానీ చూడగానే కొంచెం ఒక టెంప్ట్ అవుతాం కదా. బిర్యానీ ఒక ఎమోషన్ అనమాట చాలామందికి, నాకు కూడా అందులో నేను కూడా ఒకదాన్ని. బిర్యానీ, పానీపూరి ఇవన్నీ ఇష్టం కదా. సో యూనివర్సల్గా అందరికీ నచ్చే రెసిపీస్ అనమాట ఇవి. సో ఇదిగోండి బిర్యానీ అయితే ఇంక ఇలా వచ్చేసింది. సో ఇంకా కొంతసేపు ఆగి తింటారని చెప్పారనమాట వాళ్ళు. నేనైతే త్వరగా చేసేసాను వంట అయితే మాత్రం. ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే అమ్మ నేను బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ ఇది బిలాల్ రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడికి వచ్చాము. ఇంకా నేను, అమ్మ, మా వారు ముగ్గురం కలిసి అలా మాట్లాడుతూ టీ తాగుతూ ఉన్నాం అనమాట. అక్కడ టీ బాగుంటుంది కదా. సో అక్కడ టీ తాగేసి ఇంకా మా వారేమో ఇంటికి వెళ్ళిపోయారు. సో అక్కడి నుంచి మేము సిఎంఆర్ సెంట్రల్ ఉంది కదా మనకి, అక్కడ జూడియోకి అయితే వెళ్ళామన్నమాట. బట్టలు తీసుకుందామని. మా తమ్ముడు వాళ్ళ బాబుది బర్త్డే ఉంది. సో పిల్లలిద్దరికి బట్టలు తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసుకెళ్తా ఉన్నాను. బర్త్డే కదా, సో చాలా రోజులైంది వాడికి బట్టలు తీసి ఇచ్చి. నేను సరే అని చెప్పి ఇద్దరు పిల్లలకి బట్టలు కొందామని చెప్పి వెళ్ళాము. అలాగే ఇంకా అక్కడ సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటుంది. సో అక్కడ నేను లాస్ట్ టైం ఒకటి సెలెక్ట్ చేసి పెట్టొచ్చాను. సో అది తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా అమ్మ నేను కలిసి వెళ్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇంకా బిలాల్లో టీ తాగేసాము. మా అమ్మకు కూడా నచ్చింది, బాగుంది టీ అని చెప్తుంది అక్కడైతే. సో నేను బాగా ప్రమోట్ చేస్తున్నట్టున్నాను కదా బిలాల్ టీ.
అదేం ప్రమోషన్ కాదు, నిజంగానే అక్కడ టీ బాగుంటుంది. సో అది బాగుందనే షేర్ చేస్తున్నాను. నాకు తెలిసి చాలామంది మన వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా వెళ్ళి తాగుతున్నాం అక్క అక్కడ టీ అని చెప్పేసి. నాకైతే భలే నవ్వు వస్తుంది. అంటే కలుద్దాం అని చెప్పి పాపం వాళ్ళు మిమ్మల్ని కలుద్దాం అని చెప్పేసి మేము కూడా అట్లా వచ్చినప్పుడు తాగుతున్నాం అక్క ఈవినింగ్ టైం అలా వెళ్ళి అని చెప్పేసి అన్నారు. సో కలుద్దామండి ఖచ్చితంగా ఒకరోజు, ఏదో ఒక రోజు కలుద్దాము. అయితే ఇంకా మేమైతే వచ్చేసాము. అయితే ఫస్ట్ రావడం పద్మంకి వెళ్ళామన్నమాట. పద్మం చెప్పాను కదా, మనకి జూడియో ఆపోజిట్లో ఉంటుంది పద్మం సిల్వర్ షాపు. సో ఇక్కడ ఏంటి అంటే కొంతమంది సిల్వర్ జ్యువెలరీ బెటర్ అంటారు, కొంతమంది ఏమో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువ వేస్తారు అని చెప్పేసి అంటారు. సో ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కరిదండి. నేను ఎవరిని ఫోర్స్ అయితే చేయను, ఖచ్చితంగా సిల్వర్ జ్యువెలరీ తీసుకోండి అని అయితే నేనేమి చెప్పను. ఎందుకంటే మీరు అనుకున్నట్టే సిల్వర్ జ్యువెలరీకి కొంచెం మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. కాకపోతే ఇంకా గోల్డ్ బాగా ప్రైస్ పెరిగిపోతుంది కాబట్టి అన్ని డిజైన్స్ మనం గోల్డ్లో వేసుకోలేం కాబట్టి సిల్వర్ మనకి ఎక్స్చేంజ్ చేసినప్పుడు సిల్వర్ ప్రైస్ అయితే ఇచ్చేస్తారు. ఆ రోజు సిల్వర్ ఎంత ఉంటే అంత సిల్వర్ ప్రైస్ అయితే మనకి ఇచ్చేస్తారు, 92.5 కాబట్టి ప్యూర్ సిల్వర్. మనం దాన్ని కరిగించేస్తే మనకి సిల్వర్ ప్రైస్ అయితే మనకు వచ్చేస్తుంది కదా. సో అందుకని చెప్పి అయితే కొత్త కలెక్షన్ వచ్చిందని కాల్ చేశారనమాట వాళ్ళు. సరే అని చెప్పి ఒకసారి చూస్తున్నాము. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అయితే ఒకటి పక్కన పెట్టుకున్నాను, లక్కీగా అది ఉంది, అదైతే తీసుకున్నా. ఏం తీసుకున్నాను అనేది మీకు చూపిస్తానులేండి, నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అయితే ఇప్పుడు ఇందాక నేను పెట్టుకున్న కంట బాగుంది, అది 30 గ్రామ్స్ అంట. డిజైన్ నచ్చింది నాకు, బాగుంది కదా, నా మెడకి చాలా బాగుంది. మా అమ్మ అయితే చాలా బాగుంది అనింది. తర్వాత ఇది లాస్ట్ టైం కూడా ఇది నేను చూశాను కదా. సో ఇదైతే 17,000 చెప్పారు. ఇప్పుడు ఆఫర్ ఉందండి అక్కడ. ఏంటి అంటే 25,000కి కొంటే మనకి 12,500 ఇంకొక ఐటెం ఏదైనా కొనుక్కోవచ్చు అనమాట. మీకు అర్థమైందా? మీరు 25,000 పెట్టి ఏదైనా కొంటే దాంట్లో 50% అంటే 12,500కి ఇంకొకటి ఏదైనా సరే ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు. మనకి మనీ అయితే తగ్గించరు కానీ ఆర్నమెంట్ అయితే తీసుకోవచ్చు. లేదు అలా కాదు, మనం ఒక 10,000కో 5,000కో కొంటే 15% డిస్కౌంట్ ఇస్తారంట. సో నేనైతే ఏం తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. తర్వాత ఇంకా అలా చూస్తూ ఉన్నాము. మా అమ్మకైతే పెద్దగా ఏం నచ్చలేదు. మా అమ్మకి ఏంటి అంటే అయితే గోల్డ్ వేసుకోవాలి లేకపోతే లేదు, కామ్గా ఉండాలి అన్నట్టు ఉంటుంది అనమాట. సిల్వర్ జ్యువెలరీ అట్లా మా అమ్మకైతే ఏం పెద్ద ఇష్టం ఉండదు. చూపిస్తున్నాను కానీ జస్ట్ అలా చూస్తుంది అంతే. కానీ ఆవిడకైతే ఎందుకు బంగారం వేసుకోవట్లేదు ఎందుకు ఇవి అనే అంటుంది మా అమ్మ కూడా. కాకపోతే ఏంటంటే నాకు కొంచెం అన్నీ గోల్డ్లో వేసుకోలేం కాబట్టి సిల్వర్ జ్యువెలరీ అప్పుడప్పుడు ఒక్కొక్కటి అంతే. అంటే ఒకటేసారి వేలకు వేలు లక్షలు లక్షలు పెట్టి కొనకుండా అప్పుడప్పుడు ఏదైనా ఒకటి కొందాము అని అనుకుంటున్నాను అనమాట. సో బాగున్నాయి, కలెక్షన్ అయితే బాగుంది కానీ కొంచెం చెప్పినట్టు మేకింగ్ ఛార్జెస్ అవి కొంచెం ఎక్కువే ఉన్నాయి. అందుకే బహుశా వాళ్ళు ఆఫర్ పెట్టినట్టున్నారు. సో అక్కడి నుంచి ఇంకా పైన ఫుడ్ కోర్ట్ అయితే ఉంటుంది కదా, సో అక్కడికైతే వచ్చాము. ఇంకా మోమోస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట, వెజ్ మోమోస్. మేమేమనుకున్నామంటే మోమోస్ అంటే బాయిల్డ్ మోమోస్ కదా అవి అనుకున్నాం. తీరా చూస్తే వాళ్ళు ఫ్రైడ్ మోమోస్ అయితే ఇచ్చారు. సరేలే అని పాపం మా అమ్మ ఇదే అనుకునింది, అంటే బాయిల్డ్ మోమోస్ అయితే తిందాం అనుకుందంట. ఇవేమో ఇలా ఫ్రైడ్ మోమోస్ బాగానే ఉన్నాయి, ఫ్రైడ్ మోమోస్ కూడా. కాకపోతే ఫ్రైడ్ మోమోస్ అంటే ఇంకా తెలుసు కదా, సమోసా లాగే ఉంటాయి అవి కూడా, కానీ బాయిల్ చేస్తేనే బాగుంటాయి మోమోస్. సో చేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇంకా సండే నైట్ అయితే మా అమ్మ బయలుదేరిపోయింది. చేద్దాం అనుకున్నాను కాకపోతే ఇంకా కుదరలేదనమాట. సో ఇంక అలాగా ఆ ఒక ప్లేట్ని ఇద్దరం తినలేకపోయాము. ఇంక మా అమ్మ అయితే 2 తిని ఇంక మూడో దానికి ఇంక నాకు వద్దమ్మా పార్సెల్ కట్టించేసేయండి, ఇంకేం పార్సెల్ కట్టిస్తాను తినేమా అని చెప్పి ఇంకా అలా ఏదో షేర్ చేసుకొని తినేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చాము, జూడియోకి అయితే వచ్చాము. ఇదిగోండి బట్టలు చూస్తూ ఉన్నాం అనమాట. ఎక్కువ కలెక్షన్ లేదు కానీ కలెక్షన్ మనకి ఆన్లైన్లోనే ఎక్కువ ఉంటుంది. మీకు తెలుసు కదా, నేను ఎప్పుడు కూడా ఏజియోలోనే కొంటాను పిల్లల బట్టలు. కాకపోతే ఏంటి అంటే ఇంకా జూడియోలో కానీ మ్యాక్స్లో కానీ ట్రెండ్స్లో కానీ అంత క్వాలిటీ అయితే బాగుంటుంది. మనకి స్టోర్లో ఏంటి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటుంది ఆన్లైన్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇంకా అనుకోకుండా వచ్చాం కదా షాపింగ్కి, చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా మా అమ్మ అప్పటికి వద్దనింది. లేదులేమ్మా తీసుకో అని చెప్పేసి ఇంకా నేనే బలవంతంగా తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా షర్ట్స్ అయితే సైజెసేనండి మెయిన్గా. నచ్చిన షర్ట్ సైజ్ ఉండదు, సైజ్ ఉంటే అదేమో నచ్చట్లేదు. ఇంకా ఇదిగోండి ఇది బాగుంది కదా వైట్ది, పెద్దోడికి తీసుకున్నాను. ఇలాంటి దాంట్లోనే బ్లూ కలర్ కూడా ఉంది, సైజు ఉన్నింది చిన్నోడికి. యాక్చువల్గా వైట్ అయితే చాలా బాగుంది, పెద్దోడికి తీసుకున్నాను. చిన్నోడికి కూడా వేరే దాంట్లో తీసుకున్నా వైటు.
వేరే బ్లూ కలర్ కూడా తీసుకున్నాను. చూపిస్తానులేండి లాస్ట్లో ఏమేమి తీసుకున్నాను అని చెప్పి. తర్వాత ఇంకా డైలీ వేర్కి కూడా టీ షర్ట్స్ అయితే చూస్తూ ఉన్నా. ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైస్కే ఉంటాయి కదండి. అంటే మనం ఆన్లైన్లో ఇంకా తక్కువతాయి. ఇంకా ఇప్పుడు ఇక్కడ 179 రూపీస్ అంటే 180 రూపీస్ అనుకోండి ఒక టీ షర్టు. మనకది 120కి 130కే వచ్చేస్తుంది ఆన్లైన్లో, ఏజియోలో వాటిల్లో. కాకపోతే ఇంకా దాంట్లో షాపింగ్ చేయాలి అంటే కొంచెం బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఏజియోలో కానీ మింత్రాలో ఇలాంటి వాటిల్లో ఆన్లైన్ షాపింగ్ ఆఫర్లో చెయ్యాలి అంటే మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నేనైతే పండిపోయాను అనమాట ఆ దాంట్లో. కాకపోతే చాలా హెడేక్ వస్తుందండి. ఆ ఆఫర్స్ అన్నీ అప్లై చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా తలనొప్పి అయితే వస్తుంది. సో ఇంకా అందుకే నేను ఈ మధ్య అసలు ఏజియోలోకే వెళ్ళట్లేదు, తలనొప్పి వచ్చేస్తుందని. కానీ ఇక్కడ కూడా పర్వాలేదు, మనకి 250కో టీ షర్టు, 180కో టీ షర్టు అట్లా వచ్చినాయి అనమాట. షర్ట్ మాత్రం ఇది చూడండి, ఇది పెయిర్ అంటే షర్టు కింద నిక్కరు రెండు కలిపి 500కి వచ్చిందనమాట సెట్. ఒకటి 400, ఒకటి 500 అలా వచ్చింది. ఇదిగోండి, ఇది ఎంత ఉంది, ఇది 400. అయితే సైజులు లేవండి, ఓన్లీ 5 years లోపే ఉన్నాయి. చిన్నోడికి అయితే ఉన్నాయి, పాపం పెద్దోడికి లేవు. పెద్దోడికి అందుకే ఏంటి అంటే సపరేట్గా తీసుకున్నాం అనమాట. టీ షర్ట్స్ సపరేట్గా, షర్ట్ అవి సపరేట్గా. చిన్నోడికి ఏంటి అంటే ఇలా సెట్స్ ఉన్నాయి. సో వాడికి ఒక 4 sets, ఆ తర్వాత ఒక 2 విడిగా షర్ట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంకా చూస్తుంది. మా అమ్మకైతే మాత్రం ఏంటి అంటే క్వాలిటీ అది బాగా నచ్చింది, బాగుంది అని అంటుంది. మా అమ్మోళ్ళు ఏంటి అంటే మా తమ్ముడు వెళ్తే వాడు కూడా ఇక్కడే తెస్తాడు, ట్రెండ్స్లో కానీ అట్లాగా వెళ్ళి తెస్తాడు. అంటే నెల్లూరులో జూడియో లేదనుకుంటా, ట్రెండ్స్కి వెళ్ళి తెస్తాడు వాడు. కానీ మా అమ్మకు ఉంటే ఏంటి అంటే వేలకు వేలు పోసి మామూలు ఈ షాప్స్ ఉంటాయి కదా, షాపింగ్ మాల్స్, అక్కడ ఉండదన్నమాట. నేను అన్నాను అలాంటివి కొనకమా, అసలు పిల్లలు వేసుకోరు, డబ్బులు వేస్ట్ అవడం తప్ప ఏమీ ఉండదు. ఎందుకంటేనండి అక్కడ ఒక్కొక్కటి క్వాలిటీ బాగుండదండి. ఇక్కడ మనకి ట్రెండ్స్లో కానీ, జూడియోలో కానీ, మ్యాక్స్లో కానీ ఇట్లాంటి వాటిల్లో ఏంటి అంటే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. కొంచెం డబ్బులు అటు ఇటు అయినా సరే క్వాలిటీ చాలా బాగుంటుంది. సో అందుకే పిల్లలకి మాత్రం మ్యాక్సిమం ఇక్కడే కొంటాం మేము. ఇంకా ఆ తర్వాత చెప్పులు కూడా చూద్దామని చెప్పేసి ఇంకా మా అమ్మ పిల్లలకి చూస్తుంది. నేను కూడా తీసుకుందామని చెప్పి చూశాను. మా అమ్మ ఏమో షూ తీసుకోమని, నీకు బాగుంటాయి. అదేంటో మా అమ్మకి చిన్నప్పటి నుంచి ఇట్లా షూ లాగా వస్తాయి కదా చెప్పులు, ఆ టైప్ తీసుకోవాలి, నేను తీసిస్తాను, తీసుకో, ఎంతైనా పర్వాలేదు తీసుకోండి. కానీ నాకు వద్దు, నాకు ఎందుకో చెప్పులకి, హ్యాండ్ బ్యాగులకి అంత డబ్బులు పెట్టడానికి మనసు రాదు. మ్యాక్సిమం 1000 రూపాయల కన్నా ఎక్కువ చెప్పులకి పెట్టడానికి నాకు మనసు రాదు. కాకపోతే నేను తీసుకుంటే మాత్రం ఆ రేంజ్లోనే తీసుకుంటానండి. కాకపోతే ఇంక పిల్లలకి, మా వారికి అట్లా కొనేటప్పుడు మాత్రం కొంచెం ఎక్కువ వాళ్ళు అవి వేసుకొనే ఉంటారు కదా డే అంతా. సో వాళ్ళకి కొనేటప్పుడు మాత్రం కొంచెం ప్రైస్ పెట్టొచ్చు. కానీ నేను ఇంట్లో ఉంటాను, నాకు ఎందుకు అంత ఖరీదైనవి అని నేను పెద్దగా కొనుక్కోను. బాగానే ఉన్నాయి జూడియోలో. జూడియోలో ఏంటంటే అంత కాస్ట్ ఎక్కువేమీ ఉండవు చెప్పులు, నార్మల్ ప్రైజే ఉంటాయి. 500, 400, 1000 లోపే ఉంటాయి అన్నమాట మ్యాక్సిమము. కాకపోతే ఏంటంటే పిల్లలు అక్కడ ఏం పెద్దగా లేవు, ఆడపిల్లలు ఉన్నాయి కానీ మగపిల్లలు అయితే పెద్దగా ఏం లేవన్నమాట. సో ఇంక ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ రెగ్యులర్ మోడల్ లాగే అనిపించాయి నాకైతే, వద్దని చెప్పాను. పైన ఏంటి అంటే ఇంకోటి అయితే ఉంది, ఇవన్నీ కూడా జూడియోలో ఉన్నటివి. సో అవన్నీ కూడా నార్మల్ ప్రైస్కే ఉన్నాయి. ఆ తర్వాత పైన ఇంకొకటి ఉంటే ఇక్కడ సెంట్రోనో ఏదో ఉంది. సో అక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడ మా అమ్మ అయితే చూస్తూ ఉంది. అప్పుడే మా తమ్ముడు కాల్ చేసి, నేను కొన్నాను, ఇప్పుడే తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పులు, బట్టలు, అంటే బర్త్డే కదా అనేసి వాడు అప్పుడే తెచ్చాడంట. ఇంక ఫోన్ చేసి చెప్పాడు. ఇంకా మా అమ్మ అనింది, సరేలే ఇంక వాడు కొనేసాడు కదా, ఎందుకులే చెప్పులు వద్దు అని అనింది. సరే అని చెప్పేసి ఇంక బట్టల వరకు తీసుకున్నాం అనమాట. 2 పిల్లలకి బట్టలు తీసిచ్చాను. ఆ తర్వాత ఇంకా చూస్తుంది చెప్పులు, కాకపోతే ఇంక వాడు ఫోన్ చేసేసరికి వద్దని చెప్పింది. అయితే ఇలా నాకెందుకు పిల్లలకి అంటే ఇంకా క్రాక్సే బాగుంటాయి అనిపిస్తుంది, బెల్ట్ చెప్పులు అలాంటివి నచ్చదు. ఈ షూ బాగుంది చూడండి, ఆ గ్రే ఆరెంజ్ కలరు షూ బాగుంది. ఇప్పుడు కొన్న బట్టల మీదకి ఆ షూ చాలా బాగుంటుంది. కాకపోతే ఇంకా ఆవిడ వద్దనింది. ఆ తర్వాత ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ అండి, ఎందుకో అసలు హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతంత రేటు పెట్టి, అంటే ఇప్పుడు చెప్పులు, హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా అంత కాస్ట్లీగా వేసుకుంటేనే చూపించుకోవడానికే కొంటున్నారు. మనకి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటే సరిపోద్ది కదా అనిపిస్తుంది నాకు. కానీ ఏంటో లక్షలు పెట్టి కొంటున్నారంట హ్యాండ్ బ్యాగ్లు. ఎందుకు కొంటారో నాకైతే అర్థం కాదు. నేనైతే 1000 రూపాయల కంటే ఎక్కువ పెట్టడానికి మనసు రాదు. అయితే స్కూల్ షూకి పెట్టడంలో తప్పు లేదండి. స్కూల్ షూకి మాత్రం కొంచెం ప్రైస్ ఉన్నా పర్వాలేదు. చూడండి, ఇవి స్కెచర్స్ పైనంతా ఇలా హోల్స్ లాగా వచ్చాయి కదా. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఇప్పుడు మెయిన్గా మా పెద్దోడికి కాళ్ళల్లో వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది. సో అట్లా పైన ఇలా హోల్స్ ఉన్న
ఉన్నాయి అనుకోండి గాలి బాగా వెళ్తుంది. సో స్కెచర్స్ మోడల్ అనమాట అది. అవి మనకి కొంచెం ప్రైస్ ఎక్కువే ఉంటాయి, 4,000-5,000 అలా ఉంటుంది. అయినా సరే ఇయర్ అంతా వాడతారు కదా పిల్లలు. సో ఇయర్ ఇప్పుడు నేను కొనుక్కొని పక్కన పెట్టుకోవడం వేస్ట్. అదే పిల్లలు అనుకోండి ఇయర్ అంతా వేసుకుంటారు. చెప్పులు కానీ షూ కానీ మంచివి కొంటే వాళ్ళకి కంఫర్ట్ ఉంటుంది కాబట్టి రోజంతా వేసుకొని గేమ్స్ ఆడతారు. సో అలాంటప్పుడు మనము షూ కానీ చెప్పులు కానీ మంచివి కొనిస్తే బెటరు. వాళ్ళు కూడా కొంచెం మంచిగా ఫీల్ అవుతారనమాట. కాళ్ళు నొప్పులు రావడం అలాగ ఉండవు. సో అందుకే అవి చూశాను. మా వారికి ఒక కాల్ చేసి చెప్తే సరేలే పిల్లల్ని తీసుకొని వెళ్ళి కొందాంలే. ఎందుకంటే మా పెద్దోడు సైజ్ అనేది అంటే కొంచెం ఎదుగుతున్నాడు కదా, సైజు సరిపోవట్లేదు అడిగి. సో పిల్లల్ని తీసుకొచ్చి రేపు ఎప్పుడైనా కొందాంలే అని అన్నారు. సరే అని చెప్పి ఇంక తీసుకోలే. అక్కడేమో పేరుకి 30% ఆఫర్ ఉందని చెప్పి పెడితే నేనేమో ఆనందంతో చూశానండి చెప్పులు 30% ఆఫర్ అని. కానీ కొన్నిటికి మాత్రమే అంటే మిగిలిపోయి ఉంటాయి కదా సైజులు. సో వాటికి మాత్రమే ఉందన్నమాట 30%. అవన్నీ కూడా 5,000 6,000 ఉన్నాయి. సో ఇంక ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా షూ అయితే తీసుకోవాలి. స్కూల్స్ ఇంక ఓపెన్ అయిపోతాయి కాబట్టి షూ తీసుకుందాము, చెప్పులు అయితే వద్దులే అన్నారు మా ఆయన. సో కానీ ఎందుకో అంత ప్రైస్ డిఫరెన్స్, ఒకటేమో 6,000 ఉంది, ఒకటేమో 4,000 ఉంది. సో ఇంక అట్లా ఆ తర్వాత ఇంకా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంక మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాం అనమాట. ఏం కొన్నాము ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. అప్పుడు వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.